హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. నేటికి మనం ఈ వీడియోలో ఏం చూడబోతామంట క్లౌడ్ స్టోరేజ్ టెస్టింగ్ టాస్క్ వచ్చి డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ల ఎట్లా చేయాలనేది ఈ వీడియోలో మనం చూడబోతాము. దానికి ముందు మైక్రో టాస్క్ డిజిటల్ కంటెంట్ రైటర్ ఎట్లా చేయాలనేది వీడియో పోస్ట్ వేసి ఉండేను. దానికి కావాలనే వాళ్ళు చూడండి. మన ఛానల్ని ఎవరంతా సబ్స్క్రైబ్ చేయలేనో సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ముఖ్యంగాన విషయం ఏమింట ఈ క్లౌడ్ స్టోరేజ్ని యూస్ చేయాల నాకు వద్దుంట ఎవరుమే చెప్ప ముడియదు. ఇది అందరమే కండిపుగా చేసి కావాల వచ్చే బేసవారంలోగా అందరమే ఇది చేసి కావాల. రాండా మన వీడియోలోకి పోతాం. లేదంట మీతోడ ఐడి సస్పెండ్ అయిపోను. మనం లాగిన్ పేజీలో లాగిన్ చేసుకుంటాం. దీని కింద స్క్రాల్ చేయండి. ఈ తామల ఎస్బిఓ క్లౌడ్ అసెస్ నుంచి దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ అక్కడ ముందు ఏమి స్టాఫ్ ఐడి పాస్వర్డ్ వేసిమో అదేదా వేయాల. ఆ స్టాఫ్ ఐడి కాన పాస్వర్డ్ దా ఇక్కడను వేయాల. అది వేసుకోండి. మీ స్టాఫ్ ఐడి పాస్వర్డ్ వేసేసి ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ సేవ్ అప్డేట్ పాస్వర్డ్ అడుగుతాంది. కండిపుగా క్లౌడ్ స్టోరేజ్ లోగో వచ్చి పాస్వర్డ్ దేనిమి సేవ్ చేయకూడదు. అది ఏం పాస్వర్డ్గా ఉంటానో సరే దాన్ని సేవ్ చేయకూడదు. మనం ఇక్కడ గో టు డాష్ బోర్డు నుంచి చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఫస్ట్ క్లౌడ్ స్టోరేజ్ ఉంది, దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ ప్రైవేట్ నుంచి దానిలోకి పోతాం. ఇక్కడ జనరేట్ పాస్వర్డ్ నుంచి మనం కొత్తదిగా ఒక పాస్వర్డ్ ఇవ్వాలి. ఇది ప్రైవేట్, ఇది ఇచ్చుకోండి. తిప్పిన కన్ఫర్మ్ పాస్వర్డ్ అడుగును, తిప్పిన అదే పాస్వర్డ్ ఇచ్చుకోండి. ఈ పాస్వర్డ్ను సేవ్ అడుగును, సేవ్ ఇయ్యకండి. దీంట్లో వచ్చి మీరు ఏమినో ఏదినో ఇప్పుడు చేయవద్దు. మీతో పర్సనల్ డీటెయిల్స్ ఏదినో ఎంటర్ చేయవద్దు. ఇప్పుడు మనకు ప్రైవేట్లో ఏ పనినో లేదు, మనకు పబ్లిక్ టచ్ చేసుకుంటాం. పబ్లిక్లో ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ నుంచి చూడండి, దీంట్లో ఇప్పుడు మనం చేయపోతాము. ఇక్కడ వచ్చి ఈ సేఫ్టీ వార్నింగ్లో ఇక్కడ ఏం చెప్పి ఉండేరంట, మనతో పర్సనల్ డీటెయిల్స్ అది ఏమింట పాస్పోర్ట్, బ్యాంక్ డీటెయిల్స్, క్రెడిట్ కార్డు ఇన్ఫర్మేషన్, లాగిన్ పాస్వర్డ్ ఇదింతా ఎదిమే ఎంటర్ చేయవద్దని చెప్పి ఉండేరు. ఇప్పుడు ఎస్బిఓ టెస్టింగ్ టాస్క్ లోగో పొడుసాం. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక ఇమేజ్ వస్తుంది. దీన్ని లాంగ్ ప్రెస్ చేసి డౌన్లోడ్ ఇచ్చుకోండి. అట్ట లేదంటే అక్కడ డౌన్లోడ్ పోస్ట్ ఇమేజ్ నుంచి దాన్ని పెట్టినా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇక్కడ ఉంచి చూడండి, దీని వచ్చి హ్యాష్ ట్యాగ్ లింక్ అంతమే లాంగ్ ప్రెస్ చేసి కాపీ చేసుకుంటాం. ఇక్కడ ఏమి ఇచ్చి ఉండేరంట, డోంట్ కాపీ బిలో ఇన్స్ట్రక్షన్. పైకి ఉండేది మట్టు కాపీ చేసుకోండి, కింద ఉండే ఇన్స్ట్రక్షన్ ఎదిమే కాపీ చేయకుండా అది మనకి ఇన్స్ట్రక్షన్ చెప్పి ఉండేరు. దీంట్లో వచ్చి స్టెప్ 1 పైగా ఉండే ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకోండి. అక్కడ ఇచ్చిన 10 హ్యాష్ ట్యాగ్ని యూజ్ చేయండి, స్పాన్సర్ లింక్ని యూజ్ చేయండి. మనతోడ ఫీడ్బ్యాక్, మనతోడ ఓన్ 5 words ఫీడ్బ్యాక్ని అక్కడ ఇవ్వాలి. స్టెప్ 2 మన డిజిటల్ ప్లాట్ఫామ్. మనం ఇప్పుడు వచ్చి డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్ పற்றி చూసాము యూట్యూబ్లో వేసేదినికి. దాంట్లో వచ్చి పైకి ఇచ్చిన ఇమేజీ మనతోడ ఓన్ 5 words హ్యాష్ ట్యాగ్ స్పాన్సర్ లింక్ అంతా చేర్చి వేయాలనేరు. అది మనం యూట్యూబ్లో పోస్ట్ వేసినామనగా దాని ఒక అంతమే తెలిసే మరి హ్యాష్ ట్యాగ్ స్పాన్సర్ లింక్ మనం వేసిన పోస్ట్ అంతా తెలిసే మరి ఒక స్క్రీన్ షాట్ ఎత్తవాలని చెప్పి ఉండేరు. స్టెప్ 4 ఇది వచ్చి స్క్రీన్ షాట్ అంతా ఎత్తి మనం క్లౌడ్ స్టోరేజ్లో అప్లోడ్ చేయాలని చెప్పారు. దీన్ని ఎట్లా చేస్తాను చూస్తారా అండి. ఫస్ట్ దానికి యూట్యూబ్లో ఒక పొడుసాం. యూట్యూబ్లో ఒక పొడిసిని ఇక్కడ ప్లస్ సింబల్ నుంచి దాన్ని క్లిక్ చేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ వీడియో ఎత్తి పెట్టి ఉండేను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడు ఇక్కడ వీడియో ఎత్తి పెట్టి ఉండేను. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసాం. ఇక్కడ నెక్స్ట్ ఇచ్చేసాం. ఇక్కడ చూడండి, నేను వచ్చి 1 minute 38 seconds దా ఇచ్చి ఉండేను. ఇది వచ్చి షార్ట్స్ కదా అప్లోడ్ అవును. ఇక్కడ వచ్చి టైటిల్లో మై ఫీడ్బ్యాక్ అట్లా ఇచ్చాను. దీంట్లో వచ్చి సార్ ఏం చెప్పి ఉండేరంటే అక్కడ కాపీ చేసిన ఎస్బిఓ హ్యాష్ ట్యాగ్ అంతమే మనం దీంట్లో ఫిల్ చేయాలని చెప్పి ఉండేరు. ఇక్కడ ఈ లింక్ని మనం ఎడిట్ చేసేసాం.
ఇక్కడ ఎడ్యుకేస్ట్ హ్యాష్ ట్యాగ్ ఉంది, దాన్ని వచ్చి మనం ఎత్తేసాం. డిజిటల్ మార్కెటింగ్ నుంచి ఈ వర్డ్ని మనం ఎత్తేసాం. ఇప్పుడు ఈ తావుల మనం దీన్ని ఇప్పుడు అప్లోడ్ చేసేసాం. ఇది వచ్చి షార్ట్స్గా అప్లోడ్ చేసేవాసి మనం దీనికి డిస్క్రిప్షన్ ఏం ఉండేది, మన నోట్లో చెప్తాను. డిస్క్రిప్షన్లో ఓన్ 5 words ఉండవాలని చెప్పి ఉండేరు. మన వీడియో అంతా దీంట్లోనే డిస్క్రిప్షన్ మనం వేసుకుంటాం. షార్ట్స్కి డిస్క్రిప్షన్ వేయాలంట మన యూట్యూబ్ స్టూడియో కదా పోవాల, వైటీ స్టూడియో రాండా మనం వైటీ స్టూడియోలోకి పోడ్సాం. మనం వైటీ స్టూడియోలోకి వచ్చేసి ఇక్కడ దీన్ని క్లిక్ చేసుకుంటాం. ఇక్కడ పైగా ఎడిట్ ఆప్షన్ ఉంది చూడండి, ఎడిట్ ఆప్షన్ని టచ్ చేసుకుంటాం. యాడ్ డిస్క్రిప్షన్ ఉంది చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. ఈ తావల మన తోడ ఓన్ 5 words ఇవ్వాల. ఐఎమ్ హ్యాపీ టు బీ ఏ మెంబర్ ఆఫ్ SBO. I learned lot from SBO. అట్లా ఇచ్చి ఉండేను హ్యాపీ అనగా కింద అక్కడ కాపీ చేసిన లింక్ని లాంగ్ ప్రెస్ చేసి పేస్ట్ చేసేయడం వల్ల ఇప్పుడు ఇక్కడ వెళ్ళట వచ్చిండ. ఇక్కడ సెలెక్ట్ ఆడియన్స్లో నో ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అట్లా వచ్చిండ. అంతదా ఈ తావులో సేవ్ చేసిండ. తిప్పిన మనం యూట్యూబ్లోకి వచ్చేసాం. ఇక్కడ మనం వేసిన షార్ట్స్ ఇక్కడ ఉన్న దీన్ని టచ్ చేసుకోండి. ఈ తావలో దీన్ని క్లిక్ చేసి రింట కింద ఉండేదిని ఈ డాట్ని ఇక్కడ డాట్ దాన్ని క్లిక్ చేసి అందరికీ నమస్కారం. వేసిన డిస్క్రిప్షన్ అంతా ఈ వీడియోలో ఏం చెప్పపోయానంటే తెలిసిన మరి SBO ఒక స్క్రీన్ షాట్ ఎత్తుకోండి. పత్తిదా నేను చెప్పపోయాను. ఇప్పుడు SBOలో చేరి ఒక 2 ఏళ్ళకి పైగా అవుతుంది. SBO పోర్టల్లోకి వచ్చేసి క్లౌడ్ స్టోరేజ్ని టచ్ చేసుకుంటాం. దీంట్లో పబ్లిక్ టచ్ చేసుకుంటాం. అప్లోడ్ ఫైల్స్ నుంచి చూడండి, దాన్ని క్లిక్ చేసుకోండి. నేమ్లో వచ్చి యూట్యూబ్ని ఇచ్చిండ. డిస్క్రిప్షన్లో మై ఫీడ్బ్యాక్ని ఇచ్చిండ. చూసింగ్ కేటగిరీ టెస్టింగ్. ఇప్పుడు అప్లోడ్ ఫైల్స్లో ఈ ఫైల్ని టచ్ చేసి ఇప్పుడు కడాన ఒక స్క్రీన్ షాట్ ఎత్తి మీ చూడండి యూట్యూబ్లో ఇది అని చూసుకుంటాం. ఈ స్క్రీన్ షాట్ని దాంట్లో అప్లోడ్ చేసి ఇక్కడ సబ్మిట్ చేసేసాం. ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది ఇక్కడ ఉంచి దీన్ని చూడండి. ఇక్కడ దీంట్లో మనం ఎడిట్ ఆప్షన్ని క్లిక్ చేసి దీంట్లో ఏదైనా మనం తప్పుగా ఇచ్చి ఉంటే దీన్ని ఎడిట్ చేసుకుంటాం. ఇక్కడ మనం డౌన్లోడ్ ఇచ్చి మనం ఏం ఫైల్ని అప్లోడ్ చేసి దీంట్లో వచ్చును ఓపెన్ చేసా. ఇక్కడ చూడండి దీన్ని దాన్ని అప్లోడ్ చేసి ఉండే కరెక్ట్గా అంతదా డిజిటల్ ఇన్ఫ్లుయెన్సర్లో ఇట్లదా చేయాల. ఈ వీడియో ఫుల్గా చూసిన అందరికీ ధన్యవాదములు. నా వీడియో పెట్టి ఉంటా, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.